భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడు గ్రామంలో మేము ఓటు వేయం అంటూ వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం అధికారులు ప్రతిసారి ఆదివాసీలను మోసం చేస్తున్నారని అందుకే ఈసారి ఓటు వేయమంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. విషయం తెలుసుకున్న ఆర్డీఓ మధు, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, ఎన్నికల అధికారులు గరిమెళ్లపాడు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బ్యానర్ను తొలగించారు. కొంతమంది స్థానికేతరులు తమ ఊరికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ఆ ఫ్లెక్సీలు కట్టారని అధికారులకు తెలిపారు గ్రామస్తులు. ఎన్నికల్లో తాము ఓటు హక్కును వినియోగించుకుంటామని ముక్త కంఠంతో చెప్పారు. ఫ్లెక్సీలు కట్టించిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. ఓటు వేయము అనే బ్యానర్ ఒకటి కట్టడం జరిగితే సిపిఆర్టీ కింద మోడల్ కోడ్ కండిషన్ దాని టీం సిఫార్సు మేరకు మేము గ్రామంలోకి రావడం జరిగింది. దాని ఇది అసలు ఎంతవరకు వాస్తవికత ఉంది, ఎవరు దీని వెనుక కారణం అనేది తెలుసుకోవడానికి గ్రామంలోకి వస్తే గ్రామస్తులందరూ ఐక్యంగా ఓటు హక్కు మా జన్మ హక్కు, మేము ఓటు హక్కును వినియోగిస్తాము, అది మాకు సంబంధం లేదు అని మనం చెప్పడం జరిగింది. దాని మీద పూర్తి విచారణ చేసి ఇలాంటి స్వీప్ కానీ మన రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్లో ఓటర్లను ప్రభావితం చేసే ప్రతి ఎవరినైనా కూడా శిక్ష పడాల్సిందే. అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టమని చెప్పడం జరుగుతుంది మీ అందరికీ కూడా. కాబట్టి ఇలాంటి ఈ చిన్న చిన్న విషయాల మీద కూడా ఉన్న కారణాలు ఎవరన్నది కూడా విచారణానంతరం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు కావాలని దీని వెనుక కొంతమంది వ్యక్తులు ఉండి ఓటర్లని ఇండ్యూస్ చేస్తూ ఓటేద్దని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టారు. అలాంటి తప్పుగా భావిస్తాను. ఇక ముందు అలాంటివి చేయొద్దని కోరుకుంటాను. ఎవరైనా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న వ్యక్తుల్ని ఎవరైనా సరే ఓటు వేయద్దు అని అడ్డగించడం, ఆపటం చేయడం చాలా పెద్ద నేరం. ఆ నేరం ఎలక్షన్ కేసు ఎద్ది వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోకూడదు. కలెక్టర్ గారికి, ఐటీడీఓ గారికి ప్రభుత్వ దృష్టి తీసుకుపోతే సరిపోతుంది. సమస్యని ఈరోజు కాకపోయినా రేపు ఎట్టి పట్ల సమస్యలు పరిష్కరిస్తారు. అదేనా ప్రతి పౌరుడికి హక్కు ఉన్నది. ఆ హక్కుని వినియోగించుకోవాలి. వినియోగించుకుంటే బాధ్యత గుర్తు తీసుకోవాలి. అదేనా ఏదైనా సమస్య ఉంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, ఆ పొరపాట్లు చేయకుండా ఉండాలి.